అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజమండ్రి పరిసరాల నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. కొత్త ఫ్లైట్ ని వర్చువల్ గా ప్రారంభించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాజమండ్రి నుంచి తిరుపతికి ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తిరుమల భక్తుల కోసం విమానం నడుపుతున్న అలయన్స్ ఎయిర్లైన్స్ ప్రతి వారం మంగళ, గురు, శనివారాల్లో విమాన సర్వీసులు ఉండనున్నాయి. అక్టోబర్ 2 నుంచి రెగ్యులర్ సర్వీసు ప్రారంభం కానుంది. ఉదయం 7:40 తిరుపతిలో బయలుదేరి 9:25 రాజమండ్రి చేరుకోనుంది విమానం. ఉదయం 9:50 రాజమండ్రిలో బయలుదేరి 11:20 తిరుపతి చేరుకోనుంది విమానం. ఈరోజు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛైనటువంటి రాజమండ్రి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి విమానయానం ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మార్చులు రామ్మోహన్ నాయుడు గారికి, మన స్థానిక ఎంపీ గారు పురంధేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక పక్కన ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడంతో పాటు మరో ప్రధానమైన అంశాన్ని ఇందాక రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. అదేంటంటే రాబోయే 3 నెలల కాలం వరకు కూడా మొదటి 35 మందికి 1999 రూపాయలకే రాజమండ్రి నుంచి తిరుపతికి టికెట్ ఉండేలాగా, తర్వాత 35 మందికి 4000 రూపాయలు ఉండేలాగా ఆ టికెట్ ధరల్ని నిర్ణయిస్తున్నామనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది చాలా శుభవార్త. ఎందువల్లంటే విమానయానం యొక్క ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు, ఎక్కువ మంది భక్తులు తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఆ సౌలభ్యం కల్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి అంశంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేమందరం కలిసి ప్రారంభించుకోవటం మాకు ఆనందంగా ఉంది. ఎన్డీఏ కూటమి సారథ్యంలో రాజమహేంద్రవరం విమానాశ్రయానికి మార్గదర్శపడతా ఉంది. అనేక విమానాలు వివిధ ప్రాంతాలకు ప్రారంభమైనాయి. ఢిల్లీ కానీ, బాంబే కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ నడుస్తున్నాయి. అవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా రాజమహేంద్రవరానికి పొటెన్షియల్ ఉంది. రాబోయే పుష్కరాల నాటికి అంతర్జాతీయ విమానాశ్రయంగా మారాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా భారీ స్థాయిలో ఉన్నారు. ఇవాళ మేము కోరాం, కొచ్చిన్కి కానీ, అదేవిధంగా వారణాసికి కానీ, షిర్డీకి కానీ, ఏమన్నా అహ్మదాబాద్ కూడా డిమాండ్ ఉంది. గోదావరి జిల్లా నుంచి అహ్మదాబాద్ వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. వివిధ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో ప్రయాణికుల సౌకర్యాలు పెరుగుతాయి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేంజ్ ఓవర్ కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళేదానికి అవకాశం ఉంది. రామ్మోహన్ నాయుడు గారి సారథ్యంలో ఇవాళ తిరుపతికి ఒక ఫ్లైట్ స్టార్ట్ అవ్వడం